తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఏ ఆలయం చూసినా భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల నుంచి మొదలు పెడితే బాసర వరకు అన్ని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఓవైపు వేసవి సెలవులు, మరోవైపు ఆదివారం సెలవు కావటంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఆలయాల బాట పట్టారు. తిరుమలకు భక్తులు పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్నీ కూడా నిండిపోయాయి. కంపార్ట్మెంటు బయట క్యూలైన్లలో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 95,080 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 39,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఇటు భద్రాచలంలోనూ భక్తుల రద్దీ కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావటంతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం, సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రధాన ఆలయంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి మూలవరులకు ఆలయ అర్చకులు విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సైతం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావటంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. దీంతో ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. మరో 12 రోజుల్లో స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. దీంతో అక్షరాభ్యాసాల కోసం భక్తులు తమ పిల్లలతో బాసర బాట పట్టారు. దీంతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో నిండిపోయింది. అక్షరాభ్యాస మండపాలు చిన్నారులతో సందడిగా మారాయి. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. భక్తులు భారీగా తరలి రావటంతో అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.